హాయ్ అండి. ఈరోజు అంశం కర్తవ్యమే మన వంతు. కృష్ణ భగవానుడు మనకు భగవద్గీతను బోధించాడు. ఆ భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పటి కాలమాన పరిస్థితుల గురించి కానీ, ఇప్పటి జనాల గురించి కానీ ఎంతో దానిలో నేర్చుకోవాల్సింది ఉంది. అది ఒక అమృత భాండారం అన్నట్టుగా ఉంది. అందుకనే ఇప్పటి ఈ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. ఏది సైకాలజీ క్లాసెస్ అని, పిల్లలకు బోధించడానికని కానీ వాళ్ళందరూ కూడా ఈ భగవద్గీతను ఆధారంగా తీసుకుని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ భగవద్గీత సారం కనుక మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే మనకి ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే అంత ఆనందము సంతోషమే ఉంటుంది. ఈ భగవద్గీత అనేది ఒక అమృతం లాంటిది. ఇది గీతామృతం. దీనిలో అన్ని విషయాలు చెబుతూ ఆయన ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అని చెప్తుంటారు. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్స కర్మని అంటూ ఫలంపై ఎప్పుడూ దృష్టి పెట్టబాక. అంటే మనం చేసిన పని వల్ల ఏం ఫలితం వస్తుంది అన్న దాని మీద నువ్వు దృష్టి పెట్టద్దు. పని ఎలా చేస్తున్నాను, ఎంత పకడ్బందీగా చేయగలిగాను అన్న దాని గురించి ఆలోచించమంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి స్టీఫెన్ కోవే వరకు ఎన్నో విషయాలు వీటి గురించే చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా చాలా పరిశోధన చేసి అందరినీ కలిసి వాళ్ళ యొక్క మనస్సుల యొక్క భావాలని కానీ వాళ్ళ యొక్క ఆలోచనని కానీ అవగాహన చేసుకొని వాళ్ళకి ఊరట కలిగిస్తూ ఎన్నో ఉపదేశాలు చేశారు. కానీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినంతగా మాత్రం కాదు. ఉదాసీనంగా పని చేయమని భగవానుడు చెప్పటం లేదు. ఉత్సాహంగా చేయమంటున్నాడు. చాలా ఎక్కువగా శ్రమించమంటున్నాడు. తుది ఫలితాన్ని మటుకు నాకు వదిలేసేయి. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కుతుంది. అది దక్కే తీరుతుంది. అర్హత లేదనుకోండి, ఎంత తాపత్రయపడ్డా అది అవకాశమే లేదు. అది దక్కే అవకాశమే లేదు. కర్తవ్యాన్ని ఎంత దీక్షతో చేస్తామో అన్నదే ముఖ్యం. ఫలితం అనేది కాదు. ఫలితం ఎంత దొరికినా సరే అది మహాప్రసాదము అనే అనుకోవాలి. అది ఆనందంగా స్వీకరించాలి. మన సినిమాల్లో ఒక పాట ఉంది, నిద్ర వదలరా అనేసి ఒక పాట ఉంది. దాంట్లో కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు చెప్పటమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అనేసి ఘంటసాల గారు పాడిన మంచి పాట ఉంది. దానిలో నిజమే, మన కర్తవ్యాన్ని మనం చేయాలి. ఏదో వస్తుంది, ఏదో చేయాలి, నా వల్లే అంతా అలాది కాదు. మన కర్తవ్యం, మనం మంచి కర్తవ్యంతో, మంచి పనితో, మంచి ఆలోచనతో ఉన్నామనుకోండి, అంతా సొమ్మే జరుగుతుంది. ఏమంటారు? అంతా నిజమే కదా చెప్పింది? ఓకే, ఉంటాను మరి. సరే, ఈ వీడియోలు నాకు నచ్చుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి. అది కూడా మీ కర్తవ్యమే. ఉంటాను మరి.